హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను అనుకుంటా, ఎందుకంటే నా చెవులో దూది ఉందనమాట. సో నేను గట్టిగా మాట్లాడుతున్నాను లేదో మీరే కమెంట్ చేయాలి. సో ఈరోజు వీడియో ఏంటంటే డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. బాబుకి బారసాల జరిగిందిగా, దానికి సంబంధించిన గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అనమాట. మీ ముందే ఓపెన్ చేయాలని చెప్పేసి ఇప్పటిదాకా నేను ఎలా పెట్టుకొచ్చిన ఇంట్లో ఎవరికి కూడా ఓపెన్ చేసి చూపించలేదు. సో డైరెక్ట్గా గిఫ్ట్స్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టార్టింగ్ విత్ మై మామ్. అమ్మ నాన్న ఏం పెట్టారు ప్రతి ఒక్కటి మీకు షేర్ చేసుకుంటా ఈ వీడియోలోకి. మా మమ్మీ అయితే బాబుకి గోల్డ్ చేపించింది అనమాట. పాపకి ఎలా చేపించిందో బాబుకి అంతే సేమ్. ఇద్దరికి ఒకటేలాగా చూస్తాం మేమని చెప్పేసి ఇద్దరికి సేమ్ చేపించింది. ఇదిగోండి, కనిపిస్తుందా? క్లారిటీ చూపిస్తున్నానా? ఇది బాబుకి వెంకటేశ్వర స్వామి లాకెట్తో మమ్మీ అయితే గోల్డ్ చైన్ చేపించింది. చైన్ కూడా చూపిస్తా చూడండి. ఇదిగోండి చైన్, చాలా గట్టి చేత అనమాట. చైన్ చాలా బాగుంది. ఇదిగోండి వెంకటేశ్వర స్వామి లాకెట్ అనమాట. ఎందుకంటే శనివారం పుట్టాడు కదా, సో అందుకని వెంకటేశ్వర స్వామి లాకెట్తో మమ్మీ గోల్డ్ చైన్ తీసుకుంది. మళ్ళీ చూపిస్తా కాబట్టి చూడండి. లాకెట్ నాకు బాగా నచ్చింది, అందుకే లాకెట్ ఎక్కువసార్లు చూపిస్తున్నా. ఓకే, చైన్ చేపించింది మమ్మీ గోల్డ్. అండ్ నెక్స్ట్ ఇంకా బాబుకి ఏమేమి తీసుకుందంటే వెండి మల్తాడు. మా సైడ్ వెండి మల్తాడు ఇలాగే పెడతారనమాట చిన్నపిల్లలకి. వెండి మల్తాడు అయితే తీసుకుంది మమ్మీ. గోల్డ్ చైన్, వెండి మల్తాడు అండ్ ఇంకా ఉన్నాయి, అయిపోలేదు అప్పుడే. వెండి కడియాలు అనమాట, కాళ్ళకి చాలా బరువు ఉన్నాయి. చిన్ని చిన్ని కడియాలు బాగున్నాయా? సో ఇవి. హాస్ని కూడా సేమ్ ఇలానే తీసుకుంది మమ్మీ. ఇవి కక్కులు ఉంగరాలు అంటారు అనమాట మా సైడ్. ఇవి పెట్టుకుంటే చిన్నపిల్లలు వామిటింగ్స్ గట్రా చేసుకోరనమాట. ఇదిగోండి చిన్న చిన్నవి. బాబు చేతికి ఆల్రెడీ ఉన్నాయి, ఇక్కడే ఉన్నాడు బాబు, పడుకున్నాడు. వాడిని పడుకోబెట్టి వీడియో చేస్తున్నాను అనమాట. ఇంకా తెలియదు ఏముంది, ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఇవన్నీ అయితే నేను చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే మా అత్తయ్య వాళ్ళు పెట్టారనమాట. ఇది బాబుకి ఉయ్యాల వేసినప్పుడు మా అత్తయ్య వాళ్ళు ఇదిగోండి ఆంజనేయ స్వామి లాకెట్గా చేపించారనమాట. మా మామయ్య గారు చిన్నపిల్లలకి కడతారు డెఫినెట్గా ఆంజనేయ స్వామి లాకెట్. ఇదిగోండి, సో ఇదనమాట ఆంజనేయ స్వామి లాకెట్ తీసుకొచ్చారు మా మామయ్య వాళ్ళు బాబుకి. ఓకే, నల్లతాడేసి కట్టాలి. ఇంకా 1 మంతే కదా, కడదాము సంక్రాంతికి అని చెప్పి నేను ఇట్లా ప్యాక్ చేసేస్తా. మా మామయ్య గారు వాళ్ళు తీసుకొచ్చారనమాట బాబుకు ఉయ్యాలో వేసినప్పుడు. మా మమ్మీ వాళ్ళు బంగారం చైను, వెండి మల్తాడు, కడియాలు ఇవన్నీ మా మమ్మీ పెట్టారు. అండ్ ఇంకొకటి ఇది మా పెద్దమ్మ పెట్టింది. చాలామంది మన సబ్స్క్రైబర్స్కి మా పెద్దమ్మ తెలిసే ఉంటుంది. సో మా పెద్దమ్మ పెట్టింది అనమాట. ఇది వెండి మల్తాడు, సేమ్ మమ్మీ ఎలానో మా పెద్దమ్మ కూడా అంతే వెండి మల్తాడు చేపించింది. ఓకే, నేను ఈ వెండి మల్తాడు, బంగారం చైన్ ఇవన్నీ ఎన్ని గ్రామ్స్, ఎంత అమౌంట్ అయిందని సపరేట్గా వీడియో చేసి కూడా పెడతాను. సో వెయిట్ చేయండి. ఇవి వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసి మహాలక్ష్మి నా బెస్ట్ ఫ్రెండ్, తను చేయించింది అనమాట బాబుకి కడియాలు. ఇదిగోండి చిన్న చిన్న కడియాలు ఇట్లా తీసి ఇట్లా పెట్టుకుంటారు అనమాట కాళ్ళకి, నడిచినప్పుడు పెడితే బాగుంటుందని చెప్పి తనైతే ఈ కడియాలు చేయించుకొచ్చింది అనమాట. నైస్ కదా, పెట్టాలి. ఇచ్చారని చూపిస్తే సరిపోదు, బాబుకి వేసి చూపించాలి. సో ఇవన్నీ బిల్స్ అనమాట, ఎన్ని గ్రామ్స్ అయింది ఏంటని నేను మీకు అన్ని డీటెయిల్స్ కూడా సపరేట్ ఓన్లీ గోల్డ్ సిల్వర్ సపరేట్గా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తా అది. ఓకే, ఇవే అనమాట మా అత్తయ్య వాళ్ళు, మా మామయ్య, పెద్దమ్మ, జస్ట్ వాళ్ళందరూ పెట్టిన బంగారం వెండి. ఇంకా గిఫ్ట్స్ విషయానికి వస్తే స్టార్టింగ్ విత్ దిస్. మా అక్క టైలర్ అనమాట. మా అక్క వాళ్ళ హస్బెండ్ టైలర్. సో తను బాబు కోసం ఈ షర్ట్ కుట్టారనమాట. చూడండి ఎంత బాగుందో. ఇలా కుట్టిన బట్టలు పిల్లలకు వేస్తే చాలా బాగుంటుంది కదా. ఇది నిక్కర్, ఇలా కట్టుకోవాలంట, క్యూట్. ఓకే, బట్టలు అయితే చాలా వచ్చేసాయి బాబోయ్. సో ఇంక నేను అన్ని నేమ్స్ పెట్టి చెప్పట్లేదు, జస్ట్ నార్మల్గా చూపించేస్తాను. ఎందుకంటే పేరు పెట్టి చెప్తే ఓహో వీళ్ళు ఇది పెట్టారా వాళ్ళు ఇది పెట్టారని చూసిన చుట్టాలు ఏడ్ చేస్తారనమాట.
సో అందుకని ఎల్లో కలర్ షర్ట్, దీనికి ప్యాంట్. ఫాస్ట్గా చూపించేస్తాను, ఎక్కువ లెంత్ ఏమీ చెయ్యను. స్కై బ్లూ, సేమ్ ఎల్లో. అబ్బాయిలకి పెద్ద మోడల్స్ ఏమి ఉండవు కదా, నిజంగా అబ్బాయిలకి మోడల్స్ ఉండవు. నేనేమనుకుంటానంటే అమ్మాయిలు అయితే గౌన్లని, స్కర్ట్లని, పార్టీ వేర్, నైట్ వేర్ రకరకాలు ఉంటాయి. అబ్బాయిలకి అలాంటిది ఏమి ఉండదు. చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్. పింక్ కలర్ నాకు బాగా నచ్చాయి. ఎందుకు నచ్చాయంటే మెత్తగా ఉంది, ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉన్నాయి కాబట్టి నాకైతే నచ్చాయి చెప్పాలంటే నిజంగా. నెక్స్ట్ ఇది మా మమ్మీ కొనింది అనమాట. ఉయ్యాలో వేసినప్పుడు ఒక డ్రెస్ వేసాను, ఇది ఇంకొకటి మంచి కాటన్. ఇది దాని మీద షర్ట్, హాఫ్ హ్యాండ్స్. ఫుల్ హ్యాండ్స్ ఉయ్యాలో వేసినప్పుడు వేస్తాం, అమ్మ కొన్న బట్టలే వేసాము ఉయ్యాలో వేసినప్పుడు. ఇది మా పెద్దమ్మ తెచ్చింది చూడండి, ఉయ్యాల వేసినప్పుడు బర్త్డేకి డ్రెస్ తీసుకొచ్చిన పెద్దమ్మ. ఇంత పెద్దగా చాలా బాగుంది, మంచి కలర్. దీనికి బ్రోచ్ కూడా వచ్చింది ఇక్కడ, నాకైతే నచ్చింది పర్సనల్గా. దీని మీదకి పాయింట్ బాగుంది కదా. మా అత్తయ్య వాళ్ళ సిస్టర్ తీసుకొచ్చారు జీన్స్ నిక్కర్. స్టాండ్ సైడ్కి తిరిగిపోతుంది. యా పర్ఫెక్ట్. దాని మీద టీషర్ట్ నైస్. ఇది నాకు పెట్టారనమాట శారీ. ఇది బేబీ బుక్. ఆ రోజు ఒక అతను ఆశని గిఫ్ట్ ఇచ్చాను, సీమంతంకి గిఫ్ట్ ఇచ్చాను, ఒక వీడియో చేశాను మన ఛానల్లో, చాలా వైరల్. సేమ్ అలాంటిది ఆయన మళ్ళీ డెలివరీ అయిన తర్వాత తెచ్చి ఇచ్చారనమాట. ఇది వచ్చేసి బేబీ బాతర్ అంట. ఇలా ఉంటుంది, పడుకోబెట్టి స్నానం చేస్తారంట. దీంట్లో ఓపెన్ చెయ్యాలనే ఉంది, బట్ ఇవంతా ఫిక్స్ చేయాలేమో. ఇలా కూర్చోబెట్టుకొని స్నానం చేయించుకునేది. నార్మల్గా చిన్నపిల్లలకి మన సైడ్ అయితే కాళ్ళ మీద పడుకోబెట్టుకొని స్నానం చేస్తారు కదా, సో అలా. ఇట్స్ హిమాలయ కిట్. ఇందులో ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి వెనకాల. హాస్నికి అయితే ఒక 4-5 కిట్స్ వచ్చాయి బాబోయ్. తనకు పడింది కాబట్టి వాడేసాం, లేకపోతే వేస్ట్ అయిపోయింది. ఇది శ్రీశైలం నుంచి హాస్ని బాబుకి తీసుకొచ్చారనమాట. వాళ్ళు వేస్తాడో ఏమో నా అల్లరికి. నెక్స్ట్ ఈ గిఫ్ట్ వీళ్ళు ఓపెన్ అండ్ సీ. అన్నీ ఇలానే పెట్టుకుంటే కుదరదు, ఓపెన్ చేసి చూసేసేయాలి. అన్బాక్సింగ్ అంటేనే ఓపెన్ చేయడం, అలా ఓపెన్ చేయకుండా ఎట్లా పెట్టుకుంటాము. మీకు గుర్తుంది, ఆల్రెడీ ఇలాంటి కిట్ ఒకటి వచ్చింది, సెకండ్ కిట్. ఎలా ప్యాక్ చేశారో చూడండి, అసలు నాకు నవ్వు వస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఇన్ని టేప్స్ వేసేసి ప్యాక్ చేశారంటే పిల్లల బట్టల టేపుల బట్టలో కూడా తెలియట్లేదు. అయ్యో చూసారా ఎన్ని టేప్స్ ఉన్నాయో, బట్టల టేపులు కొట్టలేదు. టూ మచ్ ఇది ఇట్లా చేయడం. అదే పాయింట్, టేప్ పాయింట్. ఇవేమో సాక్స్లు, చిన్న చిన్న సాక్స్. ఓకే రామా,
కింద బటన్స్ ఉంటాయి. ఇవి నార్మల్గా చిన్నప్పుడు ఇప్పుడే వేస్తారు ఇవన్నీ. సో వేసేయాలి బాబుకి, అలా ఉండిపోతాయి మళ్ళీ. సో ఇది వచ్చేసి లాగు, ఇలా చూపించేస్తాను. ఇవి కర్చీఫ్లు. చూపించడానికి ఇబ్బంది కాదండి ఓపెన్ చేసి. మరీ ఇన్ని టేప్లు వేసారే నాకు చిరాకు వచ్చేస్తుంది, కోపం వస్తుంది మెయిన్గా. ఇన్ని టేప్స్ చేసి అతికిస్తే ఎలా అసలు? చూడండి, వెరీ బ్యాడ్ ప్యాకింగ్. మరి ఇన్ని టేప్లు వేసి ప్యాక్ చేస్తారా? టీషర్ట్, ఇవన్నీ టేప్లు తీసుకోవాలి. బాబా, నా ఓపిక నశిస్తుంది టేపులు తీసి తీసి. ఇంకా నేను ఓపిక ఉండలేను అస్సలు. నిక్కర్, ఇవేమో చేతులకి సాక్స్లు, మిట్టెన్స్, ఇది టోపీ. ఓకే, అయిపోయింది కదా ఈ కిట్ ఓపెన్ చేయడం. వరస్ట్ ప్యాకింగ్ అంటే వరస్ట్ ప్యాకింగ్ ఐ ఎవర్ సీన్. ఇది ఒక గిఫ్ట్. కొన్ని గిఫ్ట్ ఓపెన్ చేయడానికి ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఎందుకంటే టేపులు చింపడానికి. ఓ మై గాడ్, అమెజాన్ గిఫ్ట్ ఫ్రమ్ అమెజాన్ అండి. వాళ్ళ బిల్లులు కూడా ఇందులోనే వేసేసారు. బ్యాగ్ ఒకటి ఇచ్చారు. ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఉంటారు వాళ్ళు, అలా తెచ్చేసారు. ఇంకా నేను ముందే ఓపెన్ చేశాను. నో జంతర్ మంతర్ జాదు. ఇదిగోండి కిట్. బాగుందా? మంచిగా కనిపిస్తుందా కిట్? ఓపెన్ చేసేస్తున్నా. మా వాళ్ళకి ఎవరికి చూపించుకుని ఒక్కదాన్ని ఓపెన్ చేస్తాను, ఫీల్ వస్తుంది నాకైతే. ఓకే, లెట్స్ అన్ప్యాక్. చూడాలి కదా అన్నీ ఓపెన్ చేసి. అసలు నాకు ఎక్కడ టేప్ ఉన్నాయో కూడా తెలుస్తలేదు, అంతా టేప్ వేసేసారు ఫుల్గా. ఇలా అయితే ఎలా తీస్తారు బాబు? బాబులు వేస్తారు. ఇదిగో ఒక్కొక్కటి తీద్దాం. ఎందులో అయినా ఇంతేనేమో, టేప్స్ మాత్రం ఇలానే వేస్తారేమో. చూడండి, బేబీ పిల్లో చాలా స్మూత్గా బాగుంది. ఓకే, నెక్స్ట్ ఇది మిల్క్ బాటిల్ పెట్టుకునేది, ఇందులో కాటన్ పెట్టారు. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కర్చీఫ్ టేప్. టేపుల్స్ అంత ఎక్కువైపోయింది. ఈ 3 కర్చీఫ్లు అండి, పిల్లోస్ అనుకునేది. ఇదిగోండి, ఇవి కర్చీఫ్, లోపల థర్మాకోల్ ఉంది. తీసుకోవాలి. థర్మాకోల్ ఓపెన్ చేసి కర్చీఫ్ చూసి వాటర్ బాటిల్లా ఉన్నాయి. నా కొడుకులు వేస్తే ఏందే అమ్మా నాకు ఈ సంత నీతో అంటాడే. ఇవన్నీ టేపులు పీకే ఓపిక లేదు కానీ డైరెక్ట్గా పైన చూపించేస్తాను మీకు. ఓకే, ఇది వచ్చేసి లాగు. అండ్ ఇవి టోపీలు కింద కనిపిస్తున్నాయా, టోపీస్. ఇది కూడా లాగే, 2 లాగుస్, ఒక టోపీ. చూపిస్తాలేండి, టైం అయితే అయ్యింది. మళ్ళీ నువ్వు చెప్పింది కరెక్టేనా అని అనుకుంటారు మీరు. ఎందుకు వచ్చింది ఆన్సర్ చేయలేను నేను, నన్ను రాంగ్ తప్పు పడితే అస్సలు ఆన్సర్ చేయలేను. ఇదిగోండి లాగు,
ఇది కూడా అంతే, ఇది ఒక టోపీ, ఇది ఒక లాగు. దయచేసి ఓపెన్ చేయమని అడగొద్దు. ఇవేమో చేతికి సాక్స్లు, ఇదేమో షార్ట్ అండర్వేర్, పైది టీ షర్ట్ కనిపిస్తుంది కదా. ఇది కూడా అంతే, హాఫ్ హ్యాండ్స్ టీ షర్ట్. ఇది కాళ్ళకి మిటెన్స్, ఇది ఒక లాగు అంతే, ఫినిష్. ఇవన్నమాట బాబుకి వచ్చిన బర్త్డే గిఫ్ట్స్. సో మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో వచ్చి డెఫినెట్గా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.